ఎల్పీజీ తీసుకొస్తూ హార్మోస్ జలసంధిలో చిక్కుకున్న 2 భారతీయ ట్యాంకర్లు మన దేశానికి బయలుదేరాయి. ఖతార్ నుంచి ఎల్పీజీ లోడ్ తీసుకుని మహానది, నర్మదా అనే 2 భారతీయ నౌకలు స్వదేశానికి బయలుదేరాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కేంద్రం 20% పెంచింది. వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కమర్షియల్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తాజాగా ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ నెల 23 నుంచి అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ సరఫరా రాష్ట్రాలకు చేయనున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల 10% కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. తాజాగా మరోసారి 20% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క యుద్ధం నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకసారి 10% కమర్షియల్ గ్యాస్ సరఫరా పెంచుతూ తాజాగా ఈ రోజు 20% పెంచుతూ మొత్తం 30% గ్యాస్ సరఫరాను పెంచుతూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా లేఖ రాయడం జరిగింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాయడంతో పాటు పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నడపబడే రాయితీ క్యాంటీన్లకు, అవుట్లెట్లకు, కమ్యూనిటీ కిచెన్లకు సంబంధించిన సరఫరా ఎక్కడ కూడా నిరంతరం ఇబ్బందులు లేకుండా చూడాల్సిందని కూడా రాష్ట్రాలకు స్పష్టమైన లేఖ రాయడం జరిగింది. దాదాపు యుద్ధం ఇప్పటి వరకు 21 రోజుల నుంచి కూడా అటు ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొంత గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో హోటళ్లు పూర్తిగా మూసివేసే పరిస్థితి అనేక రాష్ట్రాల్లో కనబడుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 23వ తేదీ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇక్కడ నుంచి 20% అదనంగా కూడా గ్యాస్ ను, కమర్షియల్ గ్యాస్ ను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొంత హోటల్ యజమానులకు, అదేవిధంగా నార్మల్ మధ్యతరగతి వాళ్ళకి చాలా వెసులుబాటుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇలాంటి చర్యలు చేపట్టిందని చెప్పాల్సి ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.